మంత్రుల సహకారంతో అసంతృప్తిగా ఉన్న కాల్వ పనులను పూర్తి చేసి త్వరలో రంగనాయక సాగర జలాలతో నంగునూరు మండలంలోని ప్రతి చెరువులను చెక్ డ్యాంలు కుంటలు నింపడం జరుగుతుందని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు మరియు నంగునూరు మండల ప్రజల అభ్యర్థన మేరకు మొండికుంటను మరియు మండలంలోని ప్రతి చెరువులను నింపడం కోసం మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో జలాల విషయంపై మాట్లాడడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో కాలువ పనుల కోసం అప్పులు చేశారు కానీ అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం పాటుపడుతుందని, తక్షణమే కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామానికి మొండికుంట చెరువు కింద ఉన్న రైతులకు నీరందించాలని ఒక ఉద్దేశంతో రైతులందరూ వచ్చి మాకు ఇబ్బంది ఉన్నది, మొండికుంట నింపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నంగునూరు మండలంలో పూర్తి స్థాయిలో ఉన్న ఏ చెర్లకు కూడా మరి కాల్వలు కూడా నిర్మాణం జరగలేదు, తవ్వలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మరి రైతులను కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. మరి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ పాపం మరి హరీష్ రావుది, కేసీఆర్దే. మరి సొంత నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువుకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాల్వలు నిర్మాణం జరగలేదు. మరి అప్పులైనవి తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా కాలేదు. మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు మాది రైతు ప్రభుత్వం, రైతుల కోసమే సేవ చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకున్నప్పటికీ మరి పూర్తిగా వారు రైతులకు వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి నిదర్శనమే ఈ కాల్వలు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడమే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ప్రతి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. రైతులు కోరుకున్న ప్రభుత్వాన్ని పాలన అందిస్తూ ఉన్నది. మరి మేము తక్షణమే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. తక్షణమే ఎక్కడనైతే మరి ఇన్కంప్లీట్ కాల్వలు ఇన్కంప్లీట్ ఉన్నాయో తక్షణమే కంప్లైంట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రైతులు కూడా సహకరించాలి. మరి ఒక చెరువు తర్వాత ఒక చెరువు నిండే